చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ తెలివైన కుందేలు గురించి. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. అది అడవిలోని జంతువులన్నింటినీ భయపెట్టి తినేస్తూ ఉండేది. జంతువులన్నింటికీ సింహమంటే చాలా భయం. అవి అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళాలి అని. అలా చేస్తే మిగతా జంతువులు బ్రతుకుతాయి కదా అని అనుకున్నాయి. ఒకరోజు ఒక తెలివైన కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా నెమ్మదిగా ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. సింహానికి చాలా ఆకలివేసి ఇంకా కోపం వచ్చింది. కోపంగా సింహం అడిగింది, "ఎందుకు ఆలస్యంగా వచ్చావు?" అప్పుడు కుందేలు చెప్పింది, "వస్తుండగా నన్ను మరో సింహం ఆపింది, అందుకే ఆలస్యమయింది." వెంటనే సింహం కోపంగా అడిగింది, "ఈ అడవిలో మరో సింహమా? అదెక్కడుంది?" అప్పుడు కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. "అదే బావిలో ఉంది" అని చెప్పింది. సింహం బావిలోకి తొంగిచూసింది. నీళ్లల్లో తన ముఖం కనిపించడంతో అక్కడ ఇంకో సింహం ఉందని అనుకుంది. దాన్ని చంపేయాలని కోపంతో బావిలోకి దూకింది. కుందేలు ఎంచక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, తెలివి బలం కంటే గొప్పది. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్.